నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాదాపుగా ఊపందుకుంది అనుకోవచ్చు. దాదాపుగా 3 పార్టీలు కూడా ప్రచారంలో జోరు అందుకుంటున్న నేపథ్యంలోనే ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా ఈ ఎర్రగడ్డ ఏరియాలో కూడా చాలా ఎత్తున భారీ ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో క్యాన్వాసింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ మోహన్ రావు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సో మరి ఎట్లా సాగుతూ ఉంది బీజేపీ ప్రచారంలో దూసుకోబోతా ఉంది, అదేవిధంగా 3 పార్టీలు కూడా నడుస్తూ ఉంది. సో మరి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది, ప్రజల స్పందన ఎట్లా ఉంది? భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి నాయకత్వంలో పరిపాలన ఎలా ఉందనే విషయం అందరికీ తెలుసు. దాంట్లో ఉదాహరణగా ఈరోజు ఈ మధ్య కాలంలో జిఎస్టీ ఏదైతే తగ్గించి యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకానికి మేలు జరిగేలాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనే సంకల్పంతో ఈరోజు మేము కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. చరిత్రలోనే ఇది మొదటిసారి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎప్పుడు ట్యాక్సులు పెంచుకుంటూ పోవటమే తప్ప దాదాపు ఈ 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ట్యాక్స్ పెంచలేదు. ఇది చాలా గొప్ప ధైర్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. సామాన్య ప్రజానీకానికి కొన్ని ఐటమ్స్లో ఉన్నత వర్గాలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, కింది స్థాయి ఉన్న వరకు 18% నుంచి 10% వరకు తగ్గించారంటే 10 లక్షలు కొంటే 1,80,000 ఇవాళ తగ్గిపోతున్నాయంటే మామూలు విషయం కాదు. కోట్లాది రూపాయలు ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా ప్రజల ఉపయోగం కోసం, ప్రజల శ్రేయస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సందర్భంగా ఇప్పుడు అనుకోకుండా వచ్చినటువంటి జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ జూబ్లీహిల్స్లో ప్రజలని ఒప్పించి మెప్పించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఓట్లేయాలనే ప్రచార కార్యక్రమంలో మేము ఉన్నాం. తప్పకుండా ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము రేపు మా అభ్యర్థిని గెలిపించుకోబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాల గురించి చెప్తా ఉన్నారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా ఏరియాలో తిరుగుతున్న పరిస్థితి, శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. సో మరి బీజేపీ ఏ స్టాండ్ తోటి ముందుకెళ్ళబోతుంది, ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? ఇవాళ ఎందుకు వచ్చేసి శంకుస్థాపనలు చేస్తున్నారు అంటే ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి శంకుస్థాపనలు చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు? కాబట్టి మేము ఎప్పుడైనా చేసేది చెప్తాం, చెప్పింది చేస్తాం, అంతే తప్ప భారతీయ జనతా పార్టీ విధానంలో హడావుడిగా ఏదో ఇవాళ పునాదిరా వేసిపోవటం, ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ పక్కవ తప్పుకోవడం అటువంటిది ఉండదు. ఏదున్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు కూడా ఇక్కడ రాత్రి పగలు వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల మన్ననలు పొందుతామని చెప్పి నమ్మకంతో మేము ముందుకు సాగుతాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటై కూడా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి ప్రధాన పార్టీకి సంబంధించిన కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నారు. ఏం సమాధానం? అబద్ధాలు చెప్పినా కూడా నమ్మాలి, అతకాలి. అవి దేశంలో 3వసారి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏదో కలిసి చేస్తారంటే అదే అందుకే అంటున్నా ఏంటంటే అబద్ధాలు అన్నీ కూడా అతకాలి. అతకని అబద్ధాలు చెప్తే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్ముతారు. మా మీద వాళ్ళకి అభిమానం ఉంది, నరేంద్ర మోడీ గారి మీద గౌరవం ఉంది, వారి నాయకత్వం మీద అంచెలంచెల విశ్వాసం ఉంది. కాబట్టి మేము ముందుకు సాగుతూనే ఉంటాం. ఇప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టిన పరిస్థితి. సో మరి కాంగ్రెస్ పార్టీ సైడ్ నుండి కూడా ఇంకా క్లారిటీ రాలేదు, మీ పార్టీ తరఫున కూడా క్లారిటీ రాలేదు. సో జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ప్రతి పార్టీకి, ప్రతి రాజకీయ పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది. ఒక అభ్యర్థిని నిర్ణయించాలంటే మంచి చెడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. స్టేట్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ కమిటీ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అభ్యర్థి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇక అభివృద్ధి కార్యక్రమాలు అనటానికి మేము చెప్పడానికి ఏం లేదు. ఎన్ని లక్షల కోట్లు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కేంద్రంలో ఎన్ని నిధులు తెచ్చారనేది మేము పలు చోట్ల హోర్డింగ్స్ పెట్టాము. రకరకాలైన దీంట్లో ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ ఇక్కడ మనం నిలబడ్డ కాడ ఉన్న LED లైట్లు పెట్టారంటే కేంద్రం నుంచి వచ్చే నిధులతోని, ఇక్కడ వేసిన సిమెంట్ రోడ్లు వేసారంటే కేంద్రం నుంచి వచ్చే నిధులతోని, ఎక్కడైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళ కోసం డ్రైనేజీ కానివ్వండి, వాళ్ళ కోసం శానిటేషన్ కోసం కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులే. రాష్ట్రంలో నిధులు ఎక్కడున్నాయి? ఊళ్ళలోకి పోయినట్టయితే గ్రామ పంచాయతీలు చూస్తే గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు. మోడీ గారు ఎవరంటే ఇలా గ్రామ స్థాయిలో చిన్న కుటుంబాలు ఉన్నవారు అరే మోడీ గారు అనే ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో మేము తప్పకుండా ముందుకు పోతాం.